అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆన్ Azure Data Engineering. ఈరోజు టాపిక్ ఏంటంటే Azure Data Services. ఇది ఈజీగా చెప్పాలంటే మనకి క్యాంటీన్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మనం మన టేస్ట్కి తగ్గట్టుగా నచ్చిందని పిక్ చేసుకుంటాం. అలానే Azure Data Serviceలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్తో ఉంటాయి. మనకి నచ్చిన డేటా సర్వీస్ని పిక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మన Azure మెనూ కార్డ్ని చూద్దాం. Azure Data Engineeringలో 2 సర్వీసెస్ ఉంటాయి, డేటా స్టోరేజ్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఈ రెండు ఏంటంటే ఫుల్ మీల్స్ లాగా కంప్లీట్గా ఉంటాయి. ముందు Azure డేటా స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డేటా లేక్ స్టోరేజ్. ఇది మనకి ఫ్రీజర్ లాగా ఉంటుంది. అందులో ఫుల్గా అన్ని రా మెటీరియల్స్ వేయచ్చు. డేటాని స్టోర్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఫైల్స్, ఇమేజెస్, ఆడియోస్ అన్నీ. మనకి ఏమన్నా ఫైల్స్ చాలా పెద్దగా ఉన్నాయంటే తీసుకొచ్చి ఫ్రీజర్లో పడేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి Azure SQL Database. ఇది ఎగ్జాక్ట్గా ఫ్రిడ్జ్ లాగానే ఉంటుంది. ఆర్గనైజ్డ్గా అన్ని డేటాని స్టోర్ చేస్తుంది. మనం ఏమైనా డేటా అవసరం అనుకుంటే సెలెక్ట్ చేసి రిట్రీవ్ చేసుకొని తీసుకోవచ్చు, ఆర్ SQL డేటాబేస్ నుంచి కూడా డేటాని తీసుకోవచ్చు. ఫైనల్లో డేటాబేస్ క్వైరీ చేస్తే ఖతం. డేటా స్టోరేజ్లో లాస్ట్ వన్ వచ్చేసి Azure Cosmos DB. ఈ ఐటమ్ సూపర్ స్పీడ్ డెలివరీ బాయ్ లాగా ఉంటుంది. మీ డేటాని ఎన్ని కార్నర్ ఆఫ్ ది వరల్డ్కి జెట్ స్పీడ్తో డెలివరీ చేస్తుంది. మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ లాగా Azureకి డేటా కాస్మోస్ ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు Azure డేటా ప్రాసెసింగ్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. డేటాని స్టోర్ చేయడమే కాకుండా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి Azure డేటా ఫ్యాక్టరీ. డేటా ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీ లాగా మన దగ్గర ఉన్న రా డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారుస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి Azure డేటా బ్రిక్స్. ఇది ఒక ఇంజనీర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది డేటాని అనలైజ్ చేయడానికి హై లెవెల్ మ్యాథమెటిక్స్ టూల్స్ యూస్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి Azure Synapse Analytics. ఇది మీ డేటాని ఫుల్ ఆన్ మ్యాజిక్ షో లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. లార్జ్ స్కేల్ డేటాని స్పీడ్గా ప్రాసెస్ చేయడం, ఇన్సైట్స్ ఇవ్వడం ఆల్ ఇన్ వన్ షాట్. నెక్స్ట్ టైం మీరు మీ డేటాని ఆర్గనైజ్ చేయాలి, ప్రాసెస్ చేయాలనుకుంటే Azure డేటా సర్వీసెస్ని యూజ్ చేసి సింపుల్గా చేసేయచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Brolly Academy.